ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 66 సీఎస్కే వర్సెస్ జీటీ. జీటీ టాప్ 2 స్పాట్‌ని లాక్ చేసుకోవాలి అంటే రేపటి మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జీటీకి 16 పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ జీటీ రేపు సీఎస్కే మీద గెలిస్తే డైరెక్ట్‌గా 18 పాయింట్స్‌కి వెళ్లి టాప్ 2 స్పాట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు సీఎస్కే విషయానికి వస్తే సీఎస్కే దీనికి ముందు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడం వల్ల చాలా బిగ్ ట్రబుల్లో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్స్‌తో 6థ్ పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ రేపు సీఎస్కే మ్యాచ్ గెలిచినప్పటికీ వేరే టీమ్స్ రన్ రేట్ మీద డిసైడ్ అయి ఉండాలి. రేపు మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోతుంది. అహ్మదాబాద్ గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్కి చాలా ఫేమస్. స్ట్రైక్ ట్రాక్ మీద త్రూ బౌన్స్ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ క్లియర్గా డామినేట్ చూపించవచ్చు. బట్ ద రియల్ గేమ్ చేంజర్ ఈస్ హెవీ ఈవినింగ్ డ్యూ ఉంటుంది. అండర్ లైట్స్లో డ్యూ వల్ల బాల్ గ్రిప్ చేయడం సెకండ్ ఇన్నింగ్స్ టీమ్కి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ మ్యాచెస్ 9 అయ్యాయి. అందులో జీటీ 5 గెలిచింది, సీఎస్కే 4 గెలిచింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మ్యాచ్ చాలా రైవల్రీగా ఉంటుంది. ఇక అహ్మదాబాద్ యావరేజ్ స్కోర్ చూస్తే 170-180 అండ్ హైయెస్ట్ స్కోర్ 231. ఇప్పుడు ప్లేయర్స్ కీ బ్యాటిల్స్. సంజు శాంసన్ వర్సెస్ కనిసో రబాడా. రబాడా తన ఎక్స్ట్రా బౌన్స్ మరియు పేస్తో సంజు శాంసన్ను స్టార్టింగ్లోనే ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. ఈ సీజన్లో జరిగిన లాస్ట్ మ్యాచ్లో కూడా రబాడా షార్ట్ బాల్ వేసి సంజు శాంసన్ని అవుట్ చేశాడు. కాబట్టి వీళ్ళ మధ్య రైవల్రీ బాగా ఉంటుంది. శుభ్మన్ గిల్ వర్సెస్ కంబోజ్. జీటీ బ్యాటింగ్ లైనప్ మొత్తం తమ ఓపెనర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సీఎస్కే ఓపెనింగ్ బౌలర్స్ కంబోజ్ పవర్ ప్లేలో గిల్ను స్వింగ్తో అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ సాయి సుదర్శన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఈ సీజన్లో సాయి సుదర్శన్ క్లాస్ ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో అతనిని కట్టడి చేయడానికి సీఎస్కే తమ స్పిన్నర్స్ని యూజ్ చేస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రివ్యూస్ ఇస్తాం. థ్యాంక్ యూ.